ప్రజలే ఇప్పుడు బలవుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడమే ఇప్పుడు పరిష్కారమా, లేక వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే మనకు కావాల్సినట్టు ముందున్న కర్తవ్యమా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి దేవి ప్రసాద్ గారు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరోవైపు ఆకుల శ్రీవాణి గారు బీజేపీ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో రామచందర్ నాయక్ గారు ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కూడా జాయిన్ కాబోతున్నారు. మనతో పాటు స్టూడియోలో బాధితులు కూడా ఉన్నారు. నరసింహ దాదాపు బహదూర్గూడకు సంబంధించి 2 ఎకరాలు కోల్పోతున్నారు ఆయన. ఇక వినోద్ ఆయన కూడా బహదూర్గూడకు సంబంధించి 2 ఎకరాలు తన ల్యాండ్ను కోల్పోతున్నారు. కుమార్ దాదాపుగా 2.5 ఎకరాలు తన ల్యాండ్ కోల్పోతున్నారు. అయితే ముందుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొని వచ్చిందో ఆ హైడ్రా ద్వారా దాదాపుగా చాలామంది పేదవాళ్ళ ఇల్లే కూల్చివేస్తున్నారు, బడాబాబులకేమో నీరాజనాలు పడుతున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఎలా చూడాలి? ముందుగా దేవిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవిచంద్ర గారు, ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. అంటే ప్రధానంగా హైడ్రా మీద చర్చ ఏదైనా అక్రమ నిర్మాణాల తొలగింపు అనేటువంటిది అవసరమే. ఎక్కడైనా సమాజంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు నిర్మించిన ఒక చట్టబద్ధమైనటువంటి పరిపాలన కోరుకునేటువంటి వాళ్ళమందరం కూడా ఈ అక్రమ తొలగింపులు అవసరమే. కానీ చట్టబద్ధమైనటువంటి ప్రక్రియలు, సహజ న్యాయ సూత్రాలు, ప్రజల హక్కుల్ని పరిగణలోకి తీసుకోనికుండా ఇలా కూల్చివేతలు చేపట్టడం అనేటువంటిది అనేక ప్రశ్నలకు ఇలా తావిస్తున్నటువంటి విషయం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి కుటుంబాలని, మధ్యతరగతి పేద కుటుంబాలని మీరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చి, ప్రభుత్వాలే లోన్లు ఇచ్చి, ప్రభుత్వాలే కలెక్షన్లు ఇచ్చి, ప్రభుత్వాలే అన్ని అనుకరించి ఇచ్చినటువంటి తర్వాత సడన్ గా ఇది ఉంది అనేటువంటి విషయాన్ని ప్రకటించి మధ్యతరగతి జీవనాన్ని అతలాకుతలం చేసేటువంటి హక్కు ఎవరిచ్చదు అనేటువంటిది ఇలా అనేక మంది ప్రశ్నిస్తున్నటువంటి విషయం. సహజంగానే మీరు నిజంగానే అంటే కట్టేటప్పుడు అధికారులు రారు, నిర్మించేటప్పుడు అధికారులు రారు, ఏ చేసేటప్పుడు అధికారులు రారు. చివరికి ఇటీవల జరిగినటువంటి ఘటనలన్నీ కూడా మనకు చాలా మందిని కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి సందర్భం. ఒక అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటిది హైడ్రాలో ఉందని కూల్చివేతకి వాళ్ళందరూ అక్కడ కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు ఓనర్స్ కేమో నోటీసులు ఇచ్చారు. ఓనర్ నోటీసులు ఈ కిరాయి ఉన్నటువంటి వాళ్ళకు సరైనటువంటి రీతిలో ఆయన చెప్పలేదు. వీళ్ళు సడన్ గా వచ్చి ఆ 5 ఫ్లోర్లు ఉన్నటువంటి ఇంటికి కరెంటు బంద్ చేసి, నీళ్లు బంద్ చేసి మీరు వెంటనే ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేసి, మీరు 2 గంటల లోపల ఖాళీ చేయాలని 10 గంటలకే వచ్చి కూర్చొని పైనుంచి ఈ రవిచంద్ర గారు మనం అది మాధ్యమాల్లో కూడా వచ్చింది, వాళ్ళ బెడ్స్ కానీ, వాళ్ళ ఫ్రిడ్జ్లు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు కానీ తాళ్ళు గట్టి ఆఖరికి వాళ్ళ బెడ్షీట్స్ గట్టి కిందికి దించుకునేటువంటి ఒక దుస్థితి వచ్చింది. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఎట్లా పోతారు చెప్పండి? హైదరాబాద్ లో ఎక్కడికి పోతారు? మీరు ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి ఏమైనా ఏర్పాటు చేసింది అటువంటి? కాబట్టి ఇవాళ ఎంత అంటే నిజంగానే చట్టాలని సరైనటువంటి రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలనే ఉపయోగించుకొని అక్రమ నిర్మాణాలని ఆపేటువంటి హక్కు ఇప్పటికే ఉంది. కానీ కొత్తగా ఈ చట్టం తీసుకురావడం ద్వారా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేటువంటి చర్యగా ఇవాళ అందరూ కూడా అనేక మంది భావిస్తారు. రెండవది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇవాళ అపార్ట్మెంట్లు ఎవరైనా కొనడానికి పోతే, అంటే సెకండ్ సేల్ చేయడానికి అది ఇది పోతే, ఇవాళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 22A పెట్టి ఏం చేసిందంటే హైడ్రాకి సంబంధించినటువంటి క్లియరెన్స్ కావాలి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే మొత్తంగా కూడా మధ్యతరగతికి ఇలా ప్రభుత్వం మీద విశ్వాసం లేకుండా ఏ చట్టమైనా తెస్తే 70% 80% ప్రజలకు ఉపయోగపడి 10% 20% కొన్ని కొత్తగా మనం ఒక సంస్కరణలు చేపట్టినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు వస్తాయి. కానీ ఇక్కడ హైడ్రా వల్ల ఏమైందంటే 80% ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే కోర్టు ఇచ్చినటువంటి అసాధారణమైన హైకోర్టు అనేక సందర్భాల్లో, హైకోర్టు ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో ఇటీవల 40 ఎకరాలకు సంబంధించినటువంటి వాటి అయితే అవసరమైతే ఆ బ్యారక్ లో వేయండి అని కమిషనర్ అనడం అనేటువంటిది. ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలి. హైడ్రా వలన జరుగుతున్నటువంటి దురాఘాతాలని, పెద్దల ఇండ్లు కూలగొట్టకుండా పేదల మీదకే పోవడం, అంటే ప్రభుత్వం అనేది బలహీనుల పక్షం, పేదల పక్షం ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ బలవంతుల పక్షాన ఉండి బలహీనుల మీద స్వారీ చేయడం అనేటువంటిది ఇది ప్రతి మనిషి కూడా ఇవాళ అడిగేటువంటి ప్రశ్న.